హాయ్ అత్త. హాయ్ గాయత్రి. ఇవాళ కంటిన్యూ చేద్దామా మన సావిత్రి కదా? అవును గాయత్రి. ఓకే. కానీ అత్త, నాకు నువ్వు కంటిన్యూ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. ఆ అమ్మాయిని ఎందుకు అలాగా విసుక్కోవడం, కొట్టడం, చీదరించుకోవడం, పక్కకి వెళ్ళడం ఎందుకు అలా చేసేవారు? నాకు అర్థం కాలేదు అది. సావిత్రి పాత్రనా? ఆ, సావిత్రి పాత్రకి ఏంటంటే వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మమ్మ గారు, తాత కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఏ పని చేయలేకపోయేవారు. అలా ఒక్కో చోటు ఉంటే ఎవరో వాళ్ళు ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి తింటూ ఉండడం, ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. సావిత్రికి కట్టుకోవడానికి సరైన బట్టలు అవి ఉండేవి కాదు. తల కూడా సరిగ్గా దూకునేది కాదు, రెడీ అయ్యేది కాదు, అసలు స్కూల్కి కూడా సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడోసారి అలా వచ్చేదనమాట స్కూల్కి. దాంతో దాన్ని అందరూ పాపం చులకనగా చూస్తూ ఉండేవారు అనమాట. అంటే మనతో ఆడేవాళ్ళు మంచిగా ఉండాలి అనే ఆలోచన సమాజం కొద్దిగా అలాంటివన్నీ చూస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా థాట్ ప్రాసెస్ అలా దాంతో చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉండేది సావిత్రి అన్న అమ్మాయి. ఆ పాత్ర ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా చెప్పేవాళ్ళు. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ కొట్టి కసిరి కూర్చోబెట్టేది, వాళ్ళ తాత తిట్టేవాడు. దాన్ని దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండేవారు కాదు. ఇరుగు పొరుగు కూడా ఎవరు పట్టించుకుంటారు గాయత్రి? ఎవరి విషయాలు వాళ్ళకే ఉంటాయి కదా, అంతలా పట్టించుకోరు. వీళ్ళే పట్టించుకుంటే మీద ఎక్కుతారేమోనని భయం ఉంటుంది, బాధ్యత తీసుకోవాల్సి వస్తుందేమో అని భయం ఉంటుంది. అందుకని అందరూ దూరంగా ఉంటారు. అలాంటి పాత్ర అనమాట అమ్మాయిది. గాయత్రి, నేను రాసిన కథ ఉంది కదా, నువ్వు చదివేయచ్చు కదా? అలా చదివితే కన్నా మనం ఇలా ఇంటరాక్ట్ అవుతూ చెప్పుకుంటే, నువ్వు అలా ఇంటరాక్టివ్గా చెప్తేనే మన అందరికీ మంచిగా వెళ్తుంది స్టోరీ. మొత్తం అభిరామ్తో సహా అందరూ కూర్చుని వింటున్నారు. సరే, మన స్టోరీ కంటిన్యూ చేద్దామా? ఎస్, కంటిన్యూ చేద్దాం. నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. ఉమాను సావిత్రి పిల్లలందరూ నెమ్మదిగా పెద్దవాళ్ళు అవుతున్నారు. అవుతుంటే ఉమా వాళ్ళ ఇంట్లో ఉమాకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. బయట ఎక్కువసేపు ఆడకూడదు, బయటికి వెళ్ళి ఆడకూడదు. ఇంట్లో వాళ్ళ ఇంటికే ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆడుకోవాలి, వాళ్ళ జామ చెట్టు కిందే ఆడుకోవాలి. జామ చెట్టు అంటే ఇప్పట్లో చిన్న పొట్టి జామ చెట్లు కాదు, పెద్ద జామ చెట్లు ఉండేవి పూర్వకాలం. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నేను చూడలేదు. అవి పెద్ద చెట్లు ఉండేవి, వాళ్ళ ఇంట్లోనే ఆడుకోవాలి. ఉమాకి కూడా డబ్బులు స్వాతంత్రాలు అవి ఏమీ లేవు. చిన్నపిల్లలైనా కొంతమంది పిల్లలకి డబ్బులు తెచ్చుకునేవారు, కానీ ఉమాకి అసలు ఉండేది కాదు. ఇప్పుడు నేను ఉమా క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. డబ్బులు కూడా ఉండేవి కదా అని చెప్పి. కాకపోతే వాళ్ళ అమ్మగారు అన్ని రకాలు వండుతూ ఉండేవారు. తినడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. ఇంట్లోంచి తను తినచ్చు, తను తీసుకెళ్లి పిల్లలకి ఇచ్చినా కూడా ఉమా వాళ్ళ మదర్ ఏమనేవారు కాదనమాట. అలాంటి మనస్తత్వం ఉన్న ఫ్యామిలీలోంచి వచ్చిన అమ్మాయి ఉమా. ఉమాకేమో ఈ అమ్మాయిని చూస్తే జాలి. వాళ్ళ అమ్మగారిని అడిగి, అమ్మమ్మ నా గౌన్లు ఇది చిరిగిపోయింది కదా, ఈ గౌన్ నేను సావిత్రికి ఇస్తానమ్మా, అమ్మ ఈ ఫుడ్ సావిత్రికి ఇస్తానమ్మా అంటూ ఉంటే ముందు బాగానే ఒప్పుకునేవారు. కానీ చుట్టూరా ఏమిటి మీ అమ్మాయి అస్మాట్లో అమ్మాయి దగ్గర ఆడుతోంది అది ఇదని వచ్చి ఉమా వాళ్ళ అమ్మగారికి చెప్పేప్పటికీ ఆవిడ సమాజానికి కొంచెం భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడాను. ఏయ్ ఉమా, దాంతో ఆడకే అని చెప్పి తిడుతూ ఉండేవారు పాపం అమ్మాయిని. అయినా సరే తెలియకుండా ఆడుతూ కానీ ఉమా వాళ్ళ అమ్మగారు అలా అంటున్నా కూడా సావిత్రి అంటే ఆవిడకి కూడా ఇష్టమే. ఏమైనా పెడుతుంటే కూడా సావిత్రికి ఇమ్మని చెప్పేవారు, ఉమాకి చెప్పేవారు. అలాంటి ఫ్రెండ్షిప్లో ఉండేవారు అన్నమాట. అలా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. నెమ్మదిగా ఏమైందంటే ఉమా తన స్కూల్ హడావుడి, చదువు హడావుడి వీటిలోటి బయటికి పంపించేవారు కాదు. ఉమా వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. బయటికి పంపేవారు కాదు. కానీ పల్లెటూరు కట్టుబాట్లు ఉంటాయి కదా కొన్ని, ఆ కట్టుబాట్ల వల్ల బయటికి పంపేవారు కాదు. అలాగే సావిత్రిని కూడా అస్తమాటలు రానిచ్చేవారు కాదు. ఈ ఉమాకేమో సావిత్రితో మాట్లాడాలని, సావిత్రి ఎలా ఉంది, సావిత్రి తిందా లేదా, సావిత్రి ఏం చేస్తుందని ఆలోచించేది ఉమా. నెమ్మదిగా అలా రోజులు నడుస్తున్నాయి అన్నమాట. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఉమా అప్పుడప్పుడు ఎప్పుడైనా అలా రోడ్డు మీద నడుస్తుంటే ఒక చెట్టు చాటు దగ్గర వారగా నిలబడి చూస్తూ ఉండేది సావిత్రి. ఉమా ఎప్పుడు వస్తుందా ఉమాని చూడాలి అని చెప్పి.
అలా వెళ్తుంటే అప్పుడు గబగబా వచ్చి ఉమాని గట్టిగా పట్టుకునేది. ఉమా తన బాక్సులో ఉన్న అన్నాన్ని సావిత్రి తినిపించేసి వెళ్ళిపోయేది. స్కూల్కి వాళ్ళ అమ్మగారు బాక్స్ కట్టిచ్చేవారు, అది తను అక్కడే తినిపించేసేది. ఎందుకంటే తనకి వేరే వాళ్ళు బాక్స్ ఇచ్చేవారు, తను అలా తినేసేది, లేకపోతే ఇంటికి వచ్చి తినేది. అంత ప్రాణం పెట్టేది ఆ అమ్మాయి అంటే అనమాట. ఇద్దరు మిగతా అందరూ కసురుకుని విసుక్కుని తిట్టేవారు, కానీ ఈ ఉమా మాత్రం ఆ అమ్మాయిని అస్సలు ఏమీ అనేది కాదు, అంత మంచిగా ఉండేదన్నమాట. అలాంటి రోజులు గడుస్తున్నాయి. ఉమా వాళ్ళ ఇంట్లో పూర్తిగా రానివ్వడం మానిపించేశారు. ఉమాని ఫుల్ చదువులో పెట్టేసి కండిషన్స్ అన్నమాట. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు చదువుకోవాలి, స్కూలు ఇల్లు. వెళ్తే ఉమా వాళ్ళ అమ్మగారు బయటికి ఎప్పుడైనా తీసుకెళ్తే గుడికో ఎక్కడికో చుట్టాలింటికో వెళ్ళడమే తప్పించి ఉమాని బయటికి పంపించడం మానేశారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా సావిత్రిని రానిచ్చేవారు కాదు ఎవరు. దాంతో ఉమా కొంచెం బాధగా ఉండేదన్నమాట. ఎందుకు సావిత్రి ఏం తప్పు చేసింది, సావిత్రిని కూడా రానివచ్చు కదా. సావిత్రి డబ్బు లేకపోవడం మూలంగా, అమాయకంగా ఉండడం వల్ల, తల్లి తండ్రి లేకపోవడం మూలంగా, ఎవరు ఆలనా పాలన లేకపోవడం మూలంగానే కదా సావిత్రిని అందరూ అంత చిన్న చూపు చూస్తున్నారు. అదే సావిత్రికి అన్నీ ఉండుంటే సావిత్రిని అలా చిన్న చూపు చూసేవారు కాదు కదా అని ఆలోచిస్తూ ఉండేది ఉమా. అందుకని ఈ ఉమా వాళ్ళ స్నేహం ఇలా కొనసాగుతుంటే ఒకరోజు ఏమైందంటే, అది టైం అయిపోయిందా చూసుకో, మళ్ళీ రేపు చెప్తాను. ఓకే, రేపు చెప్తాను, ఎందుకంటే నువ్వు తక్కువ టైం చెప్పమన్నావు కదా, అందుకని. ఇలా రోజులు గడుస్తుంటే ఒకరోజు ఏమైందంటే, ఉమాకి సావిత్రికి ఏం జరిగిందో రేపు చెప్తాను. ఓకేనా? ఓకే.